పరమపూజ్య శ్రీ రాధానాథ మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువుల శీర్షికలో వారు ఈరోజు దీక్ష పొందడం అంటే ఆధ్యాత్మిక గురువుల ఆదేశాలకు జీవితాంతం కట్టుబడి ఉండటాన్ని ఆరంభించడం అని వివరిస్తున్నారు. కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి తరపున మరియు బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపర యొక్క మన ఆరాధనాత్మక ఆచార్యులందరి తరపున మనం హరినామ దీక్ష కోసం ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవంలో మనం ఈ మంత్రం జపిస్తాం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాంతర శుచి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మనకు సమగ్రమైన అవగాహన అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే వాక్యం చెప్తుంది. మానవ జీవితం చాలా అరుదైనది. దుర్లభ మానవ జన్మ లభియ సంసారే. ఇంత దుర్లభమైన మానవ జన్మ మన ఆత్మ సాక్షాత్కారానికి, మన సహజ సిద్ధమైన చైతన్యం అంటే కృష్ణ చైతన్యాన్ని తిరిగి మనలో మేల్కొల్పడానికి మనకు లభించిన గొప్ప బహుమతి. పూర్ణ పురుషోత్తములు దేవాదిదేవులు శ్రీకృష్ణ భగవానుల వారు అంత ఆకర్షణీయంగా ఉంటారు. మరియు శ్రీకృష్ణ భగవానుల వారి వైపు ఆకర్షింపబడటం అనేది ఆత్మ యొక్క సహజమైన స్వభావం. మరియు ఆ ఆకర్షణ మేల్కొన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారి పట్ల మనకున్న ప్రేమ వ్యక్తమవుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుల వారు ప్రేమకు అత్యున్నతమైన ప్రతిరూపం. వారు పరమ ప్రేమికులు కూడా. ఆ ప్రేమను పోగొట్టుకున్న మతిమరుపులో ఆత్మ ఎన్నో జన్మల తరువాత దాని నిజమైన గుర్తింపు కోసం, నిజమైన ఆనందం కోసం శోధిస్తూనే ఉంటుంది. మానవ జన్మ శాశ్వతమైనది, జ్ఞానంతో నిండినది మరియు ఆనందంతో నిండినది. శ్రీకృష్ణ భగవానుల వారికి ప్రేమపూర్వకమైన భక్తి సేవలో ఉన్న ఆనందంతో నిండినది అయిన మన నిజమైన స్వభావానికి తిరిగి రావడానికి అవకాశాన్ని ఇస్తుంది. పరమ పునీతమైన శ్రీకృష్ణ భగవానుల వారిని స్మరించుకోవడం ద్వారా మనం పునీతమవుతాం. ఆనందం, బాధ, గౌరవం, అవమానం, సంతోషం, నొప్పి, విజయం, వైఫల్యం, విజయం, ఓటమి, ఆరోగ్యం, వ్యాధి, జనన మరణాలు లాంటివి జీవితంలో మనకు ఇలాంటి ఏ పరిస్థితిలో ఉన్నా ఈ ద్వంద్వాలు ప్రతి ఒక్కటి కూడా నిర్ణీత సమయంలో ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటాయి. భౌతిక నాగరికత యొక్క భ్రమ లేదా భౌతిక అవగాహన ఏదైనా అనుకోండి, ఈ ప్రపంచ పరిస్థితులను మార్చడం ద్వారా ఆనందం వస్తుందని మనం భావిస్తున్నాము. కానీ శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో ఈ అపోహను ఇలా వెల్లడి చేశారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేచ్యదు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగమనందలి అత్యున్నత లోకమైన బ్రహ్మలోకం మొదలు అధమలోకం వరకు అన్నీ కూడా దుఃఖాలయం అశాశ్వతం. అంటే మనందరం కూడా వృద్ధాప్యం, వ్యాధుల బారిన పడి చివరికి మరణించవలసిన ప్రదేశం. ఆధ్యాత్మిక, ఆదిదైవిక మరియు ఆదిభూతిక క్లేశాలు అన్నీ, ఈ మూడు దుఃఖాలు ప్రబలంగా ఉన్న ప్రదేశం ఇది. శ్రీకృష్ణ భగవానుల వారిని మరిచిపోవడం అనే పరిస్థితులకు లోనవటం వల్ల కలిగిన అంతర్గతమైన స్వభావం ఇది. ఈ సమస్యలకు భౌతిక పరిష్కారాలు చేయడానికి మనం ఎంత ఎక్కువ ప్రయత్నిస్తామో సమస్యలు మరింత క్లిష్టంగా మరియు సంక్లిష్టంగా మారుతాయి అని ప్రహ్లాద్ మహారాజుల వారు మనకు చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. కానీ మనం గమనిస్తే ప్రతి క్రిమి, ప్రతి బల్లి, చేప, జంతువు అన్నీ కూడా తినడం, నిద్రించడం, సంభోగం, తమను తాము రక్షించుకోవడం మరియు త్రిగుణాల రహస్యాలకు
పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మానవ జీవితం మన నిజమైన కోరికలను పూర్తిగా నెరవేర్చుకోవడానికి, అంటే నా హన్యతే హన్యమానే శరీరే, ఆత్మకు మరణం లేదు అనే అవగాహనను మరియు అనుభవాన్ని మేల్కొల్పడానికి అవకాశాన్ని ఇస్తుంది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కభునయ శ్రవణాది శుద్ధ చిత్తే కరాయే ఉదయ. శ్రీకృష్ణ భగవాను వారిని నామాలను జపించడం ద్వారా, శ్రీకృష్ణ భగవానుల వారి భక్తులతో సహవాసం చేయడం ద్వారా, శ్రీకృష్ణ భగవానుల వారి సేవలో నిమగ్నం అవ్వడం ద్వారా, శ్రీకృష్ణ భగవానుల వారిని ఇన్ని విధాలుగా స్మరించుకుంటూ ఉండడం ద్వారా వారి పట్ల మనకున్న అంతర్గత ప్రేమ మేల్కొంటుంది. ఆ పైన జీవితానికి ఎంతో అద్భుతమైన అర్థవంతమైన ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే అప్పుడు మన జీవితంలో మనం చేసేది ఏదైనా శ్రీకృష్ణ భగవానుల వారికి ఒక సమర్పణ అవుతుంది. ఈ ప్రపంచంలో శ్రీకృష్ణ భగవానుల వారికి చేసిన గొప్ప సమర్పణ ఏదైనా ఉంది అంటే అది శ్రీకృష్ణ భగవానుల వారిని ప్రేమించడం మరియు ఆ ప్రేమను ప్రపంచంలో బాధపడుతున్న వారందరితో పంచుకోవడం అని శ్రీ చైతన్య మహాప్రభు వారు మనకు నేర్పించిన ఒక సందేశం. 1922లో శ్రీల ప్రభుపాదుల వారు వారి గురు మహారాజైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారితో మొదటి సమావేశంలోనూ, తదనంతరం 1936వ సంవత్సరంలో తన గురు మహారాజు వారితో వారు చేసిన చివరి సంభాషణలోనూ భక్తి సిద్ధాంత సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభు వారి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాషలో వ్యాప్తి చేయడానికి శ్రీల ప్రభుపాదుల వారికి సూచన ఇచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు ఈ ప్రయోజనం కోసమే ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించారు. మరియు శ్రీల ప్రభుపాద ఆ బోధన యొక్క స్ఫూర్తిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. దాని ద్వారా ఈ సాధారణ సందేశంతో ఈ జగత్తులో ఉన్న ప్రతి భాషలోకి ఆచరణాత్మకంగా వ్యాప్తిని చేయడానికి ఎందరో ముందు ప్రయత్నించినా ఆ భగవంతుని నామాన్ని జపించడం, భక్తులతో సహవాసం చేయడం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేయడాన్ని, అన్ని విధాలుగా భక్తికి అనుగుణంగా ఉండే జీవితాన్ని గడపడం మరియు ఆ సందేశాన్ని ఇతరులతో పంచుకోవడం గంభీరమైన విషయాలుగా శ్రీల ప్రభుపాదుల వారు పరిగణించారు. దీక్ష అనేది ఈ మార్గంలో జీవితకాల నిబద్ధతకు నాంది. మనకు ఒక గురువుపై విశ్వాసం మరియు సేవ చేయడానికి, వారి అనుజ్ఞలను అనుసరించడానికి సుముఖత కలిగిన వెంటనే మనకు గురువుగారితో మన సంబంధం నెలకొల్పబడుతుంది. కానీ ఈ ప్రత్యేకమైన ఉత్సవం, దీక్ష యొక్క ప్రత్యేకమైన సమర్పణ అనేది యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, మన చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలను మన గురువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు మునుపటి ఆచార్యులందరినీ శ్రీకృష్ణ భగవాను వారిని ప్రసన్నం చేసుకోవడానికి, అనుసరించడానికి గాఢమైన హృదయపూర్వక జీవితకాల నిబద్ధత. కాబట్టి మనం తీసుకున్న ఈ ప్రమాణాలు కొన్నిసార్లు ప్రభుపాదుల వారు వాటిని నియమ నిబంధనలు అని పిలిచేవారు. మరియు ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుల వారి ఉపదేశం నుండి వివరిస్తూ రాగద్వేష విముక్తైస్తూ అని, ఇవి మన స్వేచ్ఛా సంకల్పానికి నియంత్రణ సూత్రాలు అని చెప్పారు. ఈ సూత్రాలు అనేవి మనల్ని బంధించడానికి కాదు, అవి మనకు ఒక విధమైన క్రమశిక్షణ నిమిత్తం ఉద్దేశించినవి. ఎందుకంటే మనం ఇప్పటికే భౌతిక జీవితంలో బద్ధులమై ఉన్నాము. కొన్నిసార్లు ప్రజలు ఈ నియమాలు నిబంధనలు చాలా నిర్బంధకరమైనవని అనుకుంటూ ఉంటారు. వాస్తవికత ఏమిటంటే మన చేతులు, కాళ్ళు, మన తలలు, మన పాదాలు, మన హృదయాలు, మన మెదళ్ళు, మనలోని ప్రతి భాగానికి మాయ యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఖైదీల మాదిరిగా సంకెళ్లతో బంధింపబడి ఉన్నాయి. మరియు భక్తిలో ఉన్న ఏ సూత్రాలైనా సరే
ఆ సంఖ్యల నుండి మనల్ని విముక్తి చేయడానికి, ఆ బానిసత్వం నుండి మనల్ని విముక్తి చేయడానికి, తద్వారా మనం నిజంగా ఆత్మ యొక్క నిజమైన స్ఫూర్తితో జీవించడానికి, స్వేచ్ఛగా ఉండడానికి, శ్రీకృష్ణ భగవానుల వారిని ప్రేమించడానికి, స్వేచ్ఛగా ఉండడానికి, శ్రీకృష్ణ భగవానుల వారి ప్రేమకు ఒక పరికరంలా ఉపయోగపడి సంతోషంగా ఉండడానికి, మరణ భయం మరియు జీవితంలోని అన్ని అనిశ్చిత పరిస్థితుల నుండి విముక్తి పొందడానికి ఆ సూత్రాలు అనుసరిస్తాము. కాబట్టి మనం ఈ ప్రయోజనం కోసం మాత్రమే ఈ ప్రమాణాలు తీసుకుంటున్నాము. ఏనేచి ఔషధీ మాయ నసి బారో లగి హరినామ మహామంత్రం లావో తుమి మాగి. శ్రీ చైతన్య మహాప్రభు వారు ఈ చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. అన్ని బాధలకు మూలం అవిద్య, అజ్ఞానం, అపోహ. ఈ రకమైన మన అన్ని రోగాల నుండి మనలను స్వస్థపరిచే ఖచ్చితమైన ఔషధంతో వారు ఒక వైద్యునిలా అవతరించారు. మంచి వైద్యులు అనేవారు ఎప్పుడూ పనిచేయని ఔషధాన్ని మనకు ఇవ్వరు. మంచి వైద్యులు మన కోసం ప్రత్యేకంగా ఫలితాలను ఇచ్చే ఔషధాన్ని ఎప్పుడూ ఇస్తారు. ఈ కలియుగ కాలంలో అన్ని ఔషధాలలో కల్లా అత్యంత ప్రభావవంతమైనది, అత్యంత శక్తివంతమైనది శ్రీకృష్ణ భగవానుల వారి పవిత్ర నామజపం. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీ చైతన్య మహాప్రభులు వారు చెప్పినట్లుగా ఇది ఈ యుగానికి ప్రధానమైన వరం. కానీ ఒక వ్యాధిగ్రస్తునిగా ఉన్న పరిస్థితిలో కొన్నిసార్లు ఔషధం మంచిగాను రుచిగాను ఉండవచ్చు, కొన్నిసార్లు చాలా చేదుగాను ఉండవచ్చు. కానీ దీక్షా సమయంలో నేను ప్రతిరోజు ఉత్తర్వుల ప్రకారం, నియమాల ప్రకారం ఈ ఔషధాన్ని తీసుకోబోతున్నాను అనే నిబద్ధత మనం ప్రదర్శిస్తాము. నిజంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి నిబద్ధత అనేది చాలా అవసరం. పిల్లలను సరిగ్గా పెంచడానికి తమ పిల్లలపై నిబద్ధత అవసరమని తల్లిదండ్రులకు తెలుసు. చదువుకుంటున్నప్పుడు నాకు సరైన విద్యను పొందడానికి చదువుపై నిబద్ధత అవసరమని ఆ విద్యార్థికి కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రపంచంలో నిజంగా విలువైనది ఏదైనా విజయవంతం కావడానికి ఏ కోణం నుండి చూసినా నిబద్ధత అనేది చాలా అవసరం. మరియు ఆ సూత్రం యొక్క మూలమే మన ఆధ్యాత్మిక జీవితాలు. మనం ఈ ప్రపంచంలోని చాలా విషయాలకు కట్టుబడి ఉన్నాము, ఎందుకంటే అవి ముఖ్యమైనవి అని మనం భావిస్తూ ఉంటాము. కానీ దీక్ష అంటే ఈరోజు నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని నా జీవితంలో ప్రప్రథమ ప్రాధాన్యతగా ఉంచుకోబోతున్నాను, మరియు నేను దానికి కట్టుబడి ఉంటున్నాను, మరియు నాకున్న ఇతర బాధ్యతలు నేను వాటన్నిటినీ చూసుకుంటాను. కానీ నేను వాటిని ఏకీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా ఆధ్యాత్మిక కట్టుబాట్లతో వాటిని కూడా సమన్వయం చేస్తాను. నా గురువులు, వైష్ణవులు, పవిత్రమైన ఈ అగ్ని మరియు శ్రీ శ్రీ రాధా బృందావన విహారీ వారి కారుణ్యపూరితమైన మనోహర రూపం ముందు నేను ఇచ్చిన వాగ్దానాలను విస్మరించను అని ప్రమాణాలు చేస్తున్నాము. అందుకే మనం ఈరోజు ఇక్కడ బృందావనంలోని రాధా గోకులానంద ఆలయ ప్రాంగణంలో లోకనాథ్ గోస్వామి వారి సమాధి, వారి శిష్యులు నరోత్తమదాస్ ఠాకూర్, వారి శిష్యులు గంగానారాయణ చక్రవర్తి, వారి గొప్ప శిష్యులు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, వీరందరి సమాధులు ఉన్నాయి. ఈ సమక్షంలో ఇది నిజంగా ఒక గొప్ప కుటుంబం. ఎందుకంటే పరంపర అనేది ఒక కుటుంబం. మనమందరం శ్రీల ప్రభుపాదుల వారితో, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, గౌరకిషోర్దాస్ బాబాజీ మహారాజ్, శ్రీల భక్తి వినోద్ ఠాకూర్, శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీ మరియు బలదేవ విద్యాభూషణ్ అందరూ మాట్లాడుకునే ఆ షడ్గోస్వాములు, అష్టసఖులు, అష్టసఖిలు, శ్రీ శ్రీ రాధా గోపీనాథ్, ఇదంతా ఒక పరంపర కుటుంబం. దీక్ష అనేది ఆ కుటుంబంలోకి అధికారికంగా ప్రవేశం మనకు ఇస్తుంది, మరియు నమ్మకంగా నిబద్ధతతో ఉండడానికి. ఇంకా ఆ కోణంలో చూస్తే మనమంతా ఒక కుటుంబం. మాయ యొక్క ప్రలోభాలను, భయాలను మరియు చికాకులను అధిగమించడానికి, స్వచ్ఛమైన భక్తి సేవపై దృష్టి పెట్టడానికి మనందరం ఒకరికొకరం సహాయం చేసుకోవాలని శ్రీల ప్రభుపాదుల వారు కోరుకున్నారు.
మీలో ప్రతి ఒక్కరికి మీ అంకిత భావానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు మీ సేవకుడిగా ఈరోజు నేను చాలా గౌరవించబడ్డాను. హరే కృష్ణ అని చెప్తూ రాధానాథ్ స్వామి వారు ముగిస్తున్నారు.